నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమ్మికుంట పట్టణంలో ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు. ఇల్లంతకుంట వినవంక మండల కేంద్రాలలో ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు. రాఖీ పండుగ వేడుకలతో సందడిగా మారిన జమ్మికుంట చౌరస్తా. వినవంక మండలంలోని వల్వాపూర్ మురికినీటి బావిగా మారిన మంచినీటి బావి. జమ్మికుంట పట్టణంలోని 2003-2004 కాకతీయ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. రాఖీ పండుగ సందర్భంగా జమ్మికుంట పట్టణంలో సందడి నెలకొంది. సోమవారం జరిగే రాఖీ పండుగ సందర్భంగా వివిధ గ్రామాల నుండి తరలివస్తున్న మహిళలతో జమ్మికుంట పట్టణంలోని బస్టాండ్ ప్రాంతం అంతా సందడిగా మారింది. గ్రామాలలో ఉన్న తమ్ముళ్లకు అన్నలకు రాఖీలు కట్టేందుకు సుదూర ప్రాంతాల నుండి ఆడపడుచులు రాఖీ కట్టేందుకు వస్తుండగా పట్టణంలోని రాఖీ సెంటర్లన్నీ కూడా మహిళలతో కలకలలాడాయి. వివిధ రకాల నమూనాలు కలిగిన రాఖీలను కొనుగోలు చేసేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా బస్టాండ్ వరకు సందడి వాతావరణం నెలకొంది. ప్రతి సంవత్సరం ఎక్కడ ఉన్నా తోడబుట్టిన వారికి రాఖీ కట్టేందుకు అక్కలు చెల్లెళ్లు తరలివస్తుంటారు. అనాదిగా వస్తున్నటువంటి ఆచారంలో భాగంగా రక్షాబంధన్ చేయడంతో నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనం ఇద్దరం దేశానికి రక్ష అంటూ సంకల్పంతో రక్షాబంధన కార్యక్రమాన్ని ప్రతి ఇంటిలో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. జమ్మికుంట పట్టణంలో బహుజన ఉద్యమకారుడు శ్రీ సర్దారు సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. జమ్మికుంటలో మడిపల్లి క్రాస్ వద్ద సర్దారు సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేయడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్నకోటి మాట్లాడుతూ సర్దారు సర్వాయి పాపన్న చిన్ననాటి నుండే పెత్తందారుల పోరు భరించలేక తిరుగుబాటు చేసి 12 మందితో గెరిల్లా సైన్యం మొదలుపెట్టి అందులో అన్ని కులాల నాయకులను తీసుకొని 12,000 గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి పోరాటం చేసి విజయం సాధించి గోల్కొండ రాజుగా అన్ని సంవత్సరాలు పాలించడం జరిగింది. తన పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. మంచిగా పాలిస్తున్న తరుణంలో కొంతమంది పెత్తందారులు భూస్వాములు ఒకటై తనపై తిరుగుబాటు చేసి తనను ఓడించడం జరిగింది. 300 సంవత్సరాల క్రితమే పోరాటం చేసిన గొప్ప నాయకులు శ్రీ సర్దారు సర్వాయి పాపన్న గౌడ్ తన ఆశయాలను కొనసాగించాలని పిలుపునివ్వడం జరిగింది. సర్దారు సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపడం జరిగింది. సర్వాయి పాపన్న ఆనాడే గేరిల దళాలను తయారు చేసి ఆనాడు రజాకాలను పాల్గొన్న వ్యక్తి. మరి అట్లాంటి వ్యక్తి మనం జయంతులే వర్ధంతులే కాకుండా ఇంకా వారి ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఉన్నది. మరి మన గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ సర్వాయి పాపన్న జన్మదిన వేడుకలను కూడా మరి ప్రభుత్వం చేయాలి. గతంలో మా మిత్రులు కూడా ఇక్కడ సర్వాయి పాపన్న విగ్రహం పెడతానంటే మేము కూడా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మా మిత్రులు ఇప్పుడు కోరిన విధంగా మళ్ళా సర్వాయి పాపన్న జయంతి వరకు ఇక్కడ సంబంధించిన ఈ గేట్ కానీ వేరు కానీ ప్లేస్ కానీ మా పాల్గొనడం అందరూ కూడా కలిసి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి నాడే సర్వాయి పాపన్న పెద్దందారులు ఊళ్ళలో హరాస్మెంటు వాళ్ళ ఆగడాలకు అడ్డు లేకుండా పోయే తరుణంలో
గీత వృత్తి చేసుకున్న పాపన్న ఆ వృత్తిని పక్కన పెట్టి వారిపై పోరాటాన్ని కొనసాగించిండు. 12 మంది సభ్యులతో అన్ని కులాలకు సంబంధించి, అన్ని మతాలకు సంబంధించి, అన్ని వర్గాలకు సంబంధించి 12 మంది కులాలను తీసుకొని 12 మందితో గెరిల్లా సైన్యం స్టార్ట్ చేస్తే 12,000 మంది తయారు చేసిన గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్న సర్దార్ సర్వయ్య పాపన్న గారి జీవిత చరిత్ర మరి ఆనాడే రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజల కొరకు, ప్రజల క్షేమం కొరకు మరి పోరాటం చేసిన వ్యక్తి. ఒక బడుగు బలైన వర్గాలకు వెళ్ళి మరి ఒక ఉద్యమ స్ఫూర్తితో మరి వారు ఆనాడే పోరాటం చేసిన వ్యక్తి. మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని మరి వారి అడుగుజాడలలో మరి వారి నాయకత్వంలో కూడా మనందరం ముందు పోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే సమాజ శ్రేయస్సు కొరకు, సమాజ హితం కొరకు పోరాటం చేసిన వ్యక్తి కనుక వారిని ఎల్లప్పుడూ మనం మరి మదిలో పెట్టుకొని, మరి గుండెలో పెట్టుకొని వారి ఆశయాలలో ముందు పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2వ సంవత్సరం ఈ సంవత్సరం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. దీనిని ఇక్కడ వర్గాలందరినీ ఏకం చేసి ఎందుకు మనం పరిపాలించద్దు, వీళ్ళ దౌర్జన్యాలు మన మీద ఎందుకు సాగుతున్నాయి అని అతను అన్ని వర్గాలను చైతన్యపరిచి ఒక్కొక్క కోటను ఏలుకుంటూ చివరికి 22 కోటలను జయించడం జరిగింది. అప్పుడు మామూలు గీతా కార్మికుడు ఎందుకు ఈ విధంగా కోటలను ఏలుతున్నాడు, ఎందుకు జరుగుతున్నది అని చరిత్ర చూసినప్పుడు ఎప్పుడైతే 1707లో ఔరంగజేబు చనిపోయిన తర్వాత బహదూర్ షా ఆ ఢిల్లీ అధిష్టానానికి రాజు అయిండు. ఆ తర్వాత ఇక్కడ బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి మహమ్మద్ ఖాన్ ఖుర్జీ అనేటటువంటి వ్యక్తి అట్లెట్లయితుంది, నాకు కూడా రాజ్యాధికారం కావాలని ఆ కుటుంబ కలహాల వలన ఎప్పుడైతే ఆ మొఘల్ సామ్రాజ్య రాజులు వీక్ అయ్యారో వెంటనే వేలాది సైన్యంతో కాకతీయ కోటను కొట్టడం జరిగింది. వరంగల్ కోటను ఏలిండు. అదేవిధంగా అదే విజయంతో భువనగిరి కోటను, ఇదంతా జరుగుతున్న క్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న స్వయం పాలకుడని బహదూర్ షానే, స్వయంగా మొఘల్ రాజు బహదూర్ షానే గుర్తించి నువ్వు ఏలుకోవయా, చట్టపరంగా మాకు పన్నులు కట్టి ఈ గోల్కొండ సామ్రాజ్యాన్ని నువ్వు పరిపాలించుకో అని చేయడం జరిగింది. గౌడ సంఘం ఆధ్వర్యంలో 374వ జయంతిని, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని జరిపేందుకు మన మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు అన్న గారు, దేశిని కోటన్న గారు, స్థానిక కౌన్సిలర్లందరూ వచ్చి జరిపినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా మేము కోరిన వెంటనే మాకు దీనికి సంబంధించిన విగ్రహానికి సంబంధించి నిచ్చెన కానీ, దీనికి సంబంధించి రోడ్డు వెడల్పు చేసి ఇక్కడ కూడలు ఏర్పాటు చేసే విధంగా మాకు సహకరిస్తామని చెప్పిన చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, స్థానిక కౌన్సిలర్లందరికీ, మా తోటి మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పొనగంటి మల్లన్న, బొంగోని వీరన్న, మారపల్లి భిక్షపతి, శ్రీపతి నరేష్, పొనగంటి సారంగం, దేశిని రాధా సదానందం, దీప్తి కిషన్ రెడ్డి, దొనకొండ మల్లారెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించిన గౌడ పెద్దలు ఆరెల్లి మల్లగౌడ్, రామూర్తి గౌడ్, ప్రభాకర్ గౌడ్, రాజు గౌడ్, నాగపురి రమేష్ గౌడ్, విజయ్ గౌడ్, కృష్ణ గౌడ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పూదరి రేణుక, శివగౌడ్, మల్లారెడ్డి, మధు, బొంగోని సదానందం గౌడ్, బుర్ర సంపత్ గౌడ్, అజయ్ గౌడ్, పంజాల అనిల్ గౌడ్, గౌడ సోదరులు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాధికారం కొరకు పాటుపడిన మహానుభావుడు, భారతదేశానికి స్వాతంత్రం, తెలంగాణలో ఉన్న నిరంకుశ పాలనకు చరమగీతం పాడింది సర్దార్ సర్వాయి పాపన్న గౌడని గౌడ నాయకులు అన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని సర్దారు సర్వాయి పాపన్న 374వ జయంతిని సర్దారు సర్వాయి పాపన్న మండల అధ్యక్షుడు మోటపోతుల దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు. అనంతరం శ్రీరామ మానవ సేవ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన సర్దారు సర్వాయి పాపన్న గౌడ్ తన తల్లిదండ్రుల కోరిక మేరకు కల్లు గీత వృత్తిని చేసేవాడని, నాడు తుష్కరులు గౌడన్నలను బెదిరించి కల్లు తాగి డబ్బులు చెల్లించకుండా తోటి గౌడన్నలపై దాడికి ప్రయత్నించిన తుష్కర సైనికులను అంతమొందించిన బహుజన చక్రవర్తి అని కొనియాడారు. గోల్కొండ కోటపై బహుజన జెండా ఎగరవేయాలని నిర్ణయించి తన ప్రస్థానాన్ని ప్రారంభించి తనే సొంతంగా గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని పోరాటం చేసి విజయం పొంది గోల్కొండ రాజుగా కొన్ని సంవత్సరాలు పాలించడం జరిగిందని, పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉండేలా చేసిన గొప్ప వీరుడు సర్దారు సర్వాయి పాపన్న అని, సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించాలని సర్దార్ సర్వాయి పాపన్న మహానీయుడి విగ్రహం ట్యాంకు బండుపై ఏర్పాటు చేయాలన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి 374 జయంతి వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందుకు సహకరించిన ప్రతి గ్రామ అధ్యక్షులకు, గౌడ సంఘ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ మన రాజు వెళ్ళినటువంటి సర్వాయి పాపన్న గౌడ్ వెళ్ళినటువంటి ఆయన చెప్పినట్టు అటువంటి ఆశయాలను మనం కొనసాగిద్దామని మండలంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి ఇంత ఘనంగా నిర్వహించినటువంటి పిల్లందుకుండ మండల గౌడ సంఘం మరియు గ్రామశాఖ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ యొక్క సర్వాయి పాపన్న గౌడ్ యొక్క ఆశయ సాధనాల కోసం మనందరం కూడా కృషి చేయాలి. ఇవాళ మనం కులం ఒకరొకరు విడిగా కుల ఐక్యత లేకుండా ఉంటున్నాం. కానీ 300 ఏళ్ల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఐక్యత తీసుకురావడం కోసం ఎంతో పోరాటం చేసిండ్రు. ఒక గౌడ సంఘానికే కాకుండా మిగతా అన్ని కులాల వారికి కూడా ఆయన బీసీ వర్గాలను అన్ని కలుపుకుంటూ పోతూ గోల్కొండ కోటపై తెలంగాణ గోల్కొండ కోటపై జెండా ఎగిరేసిన గొప్ప నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. అలాంటి వ్యక్తిని ఈ రోజుకి మనం ఇట్లా స్మరించుకుంటూ ఉండటం అనేది గొప్ప విషయం. ఇలాంటి కార్యక్రమాలు మర్చిపోకుండా ఆయన జయంతిని, వర్ధంతుల్ని ముందు తరాలకు కూడా మనం చెప్పుకుంటూ వారి యొక్క జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ మనం ముందుకు తీసుకెళ్ళాలి. రాబోయే రోజుల్లో కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క జాతీయ వర్ధంతులను కూడా, జయంతి వర్ధంతులను కూడా ప్రతి ఊరూర మండలాన జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే సర్దార్ సర్వాయి పాపన్న వారసులైన మనం అందరం కూడా ఆయన ఆశయాలకు తగ్గట్టుగా కలిసికట్టుగా పనిచేసి గౌడ అనే ఏ వ్యక్తికైనా సరే ఆపద వచ్చిందంటే అందరం కూడా పిలిచినా పిలవకపోయినా నా వ్యక్తికి ఒక ఆపద వచ్చిందంటూ ఎక్కడున్నా గౌడ కులస్థ అనే వ్యక్తి అందరం వెళ్ళి ఆయనకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కార్యక్రమంలో సర్దారు సర్వాయి పాపన్న మోకుదెబ్బ మండల అధ్యక్షుడు మోటపోతుల శ్రీనివాస్ గౌడ్, డివిజన్ ఉపాధ్యక్షులు మోత్కూరి శ్రీనివాస్, పైడిపల్లి వీరస్వామి గౌడ్, రావుల శివకుమార్, బొమ్మ మల్లయ్య, తిరుపతి, రావుల లక్ష్మణ్, శ్రీనివాస్, శంకర్, తిరుపతి, ఐలయ్య, మల్లేష్, రమేష్, రవీందర్, రాజు, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను గౌడ కులస్తులు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను గౌడ కులస్తులు ఘనంగా నిర్వహించారు. పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సర్వాయి పాపన్న గీతా కార్మిక సంఘం జమ్మికుంట మండల అధ్యక్షుడు పూదరి విజయ్ మాట్లాడుతూ పాపన్న ఆశయాలను కొనసాగిస్తామని, రాబోయే కాలంలో గౌడ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వాయి పాపన్న గీతా కార్మిక మండల ఉపాధ్యక్షుడు పూదరి శ్రీనివాస్ గౌడ్, మండరాజయ్య గౌడ్, సహకార సంఘం సొసైటీ అధ్యక్షుడు గట్టు శ్రీనివాస్ గౌడ్, పూదరి శ్రీనివాస్ గౌడ్, డైరెక్టర్లు, గీతా కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు సర్వాయి పాపన్న 374వ జయంతి జమ్మికుంట పట్టణంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా గుర్తించి అధికారికంగా చేయడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఈ జమ్మికుంట పట్టణంలో మన గౌరవ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ సర్వాయి పాపన్న జయంతి ఇంత ఘనంగా జరుపుకోవడం జరిగింది. గౌరవ సోదరులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సర్వాయి పాపన్న 3.5 శతాబ్దాల క్రితమే బహుజనుల గురించి పోరాడిన వీరుడు. సర్వాయి పాపన్న ఆచారాలను కొనసాగిస్తాము. సర్వాయి పాపన్న మొదటిసారిగా గోల్కొండ కిలను చక్రవర్తిగా ఏలిన జమ్మికుంట మండలంతో పాటు వివిధ మండలాల్లో పర్యటించి కాసేపు తినేందుకు పట్టణంలోని డాల్ఫిన్ హోటల్లో టీ తాగుతూ కార్యకర్తలతో ముచ్చటించారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు. జమ్మికుంట పట్టణంలోని డాల్ఫిన్ హోటల్ వద్ద సరదాగా టీ తాగుతూ ప్రజలతో ముచ్చటించిన హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ బాబు టీ తాగుతూ హోటల్కు వచ్చిన వారితో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గురించి ఆరా తీయడంతో పాటు రైతు రుణమాఫీ గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట దేశనికోటి కౌన్సిలర్లు రాము, వీరన్న, సారంగపాణి, చిన్నాల శ్రీకాంత్, సంజీవరెడ్డి, రంజిత్ రెడ్డి తదితరులు ఉన్నారు.
వీరవంక మండలంలోని పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఒడితల ప్రణవ్ బాబు. వీరవంక మండలం కోర్కల్ గ్రామంలో పెద్దమ్మ తల్లి సహిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి హాజరై హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే రెడ్డిపల్లి గ్రామంలో కట్ట రమేష్ కూతురి వినన్య కర్ణవేదన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు అడిగొప్పుల సంపత్ పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాపర్తి కొండాల్ కూతుర్లు ప్రణవ్ బాబుకి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్, నాయకులు నల్ల కొండాల్ రెడ్డి, ఈదునూరు పైడి కుమార్, పంచాల సతీష్, గెల్లు శ్రీనివాస్, మేక వీరయ్య, కర్ర తిరుపతి రెడ్డి, కర్ర కుమార్ రెడ్డి, జగన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, రాజపల్లి సంపత్, రాయనవేన కుమార్, కొలిపాక స్వామి, చింతల హరీష్ రెడ్డి, నల్ల కొండాల్ రెడ్డి, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న ముందస్తుగా హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబుకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. వీరవంక మండలంలోని వల్బాపూర్ మంచినీళ్ల బావి మురుగునీరు బావిగా మారింది. వీరవంక మండలంలోని వల్బాపూర్ గ్రామంలో మంచినీళ్ల బావి మురుగునీళ్ల బావిగా మారింది. గ్రామంలోనికి ప్రజలందరికీ మంచినీళ్లు అందించే మంచినీటి బావిలో గత కొద్ది రోజులుగా చెత్తా చెదారం పేరుకుపోవడంతో పాటు అపరిశుభ్రమైన వాతావరణంలో నీరంతా కూడా కలుషితమయ్యింది. సర్పంచ్ల పదవీ కాలం అయిపోయి దాదాపు 6 నెలలు గడుస్తున్న అధికారుల పాలన కొనసాగుతుంది. అధికారులు పట్టించుకోవడం లేదు. మంచినీళ్ల బావిలో చెత్తా చెదారం, ప్లాస్టిక్ బాటిల్ ఉండడం, డెంగ్యూ, మలేరియా జ్వరాలు రావడం జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే మంచినీటి బావిని శుద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. వీరవంక మండల కేంద్రంలో ఘనంగా సర్దారు పాపన్న జయంతి వేడుకలు. బహుజన వీరుడు సర్దారు సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా వీరవంక మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో మహనీయునికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మండల అధ్యక్షుడు తిప్పని సమ్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రాజమల్లు గౌడ్, జిల్లా మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొంగోని రాజయ్య గౌడ్, జిల్లా కార్యదర్శి గట్టు మధు గౌడ్, డివిజన్ అధ్యక్షులు నల్లగొని రాజారాం గౌడ్, బుర్ర రామస్వామి గౌడ్, పైడిమల్ల శ్రీనివాస్ గౌడ్, గౌడ కులస్తులు పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 374 జయంతి ఉత్సవాలు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, మండలంలో విలేజ్లో అందరూ నాయకులు అందరూ కలిసి అలా ఎంతో వైభవంగా ఉత్సవంగా ఈ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. 17వ శతాబ్దంలోనే సర్దార్ పాపనాయుడు, సర్దార్ సర్వాయి పాపన్న అప్పుడే ఆయన ఒక సామాజిక కార్యకర్త. ఆయన ఒక వరంగల్ ఉమ్మడి జిల్లాలో పుట్టి వరంగల్పల్లిలో వరంగల్ మండలంలో విలాసపూర్లో జన్మించి గౌడపూర్లో జన్మించాడు. తండ్రి చిన్నతనం చనిపోయిండు. తల్లి ఆయనను పెంచి పెద్ద చేసి ఆయన ఒక గీతా కార్మిక వృత్తిని కూడా కొనసాగించిన మూమెంట్లో అప్పుడు మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు ఏం చేశారంటే అందరినీ హంసివేతకు బాగా గురి చేశారు. అప్పుడు అదే టైంలో ఈయన బహుజనులతో స్నేహం చేసి ఒక 5 మిత్రులు కలుపుకొని, చాలా దగ్గర మిత్రులు ఆయనకు, ఆ 5 మిత్రులు కలుపుకొని ఎంతో సామాజిక సేవకు తోడ్పడ్డాడు. అప్పుడే ఈ భూమి శిస్తు అని, తర్వాత వృత్తి పనులు అని చెప్పి ఎంతో ఇబ్బంది పెట్టినటువంటి ఈ మొఘల్ చక్రవర్తి అప్పుడు ఈయన ముందుబడి సామాజికంగా ఎందరికో న్యాయం చేసుకుంటూ ఇంకా విలేజ్లల్లో ఈ దొరల పెత్తనం కానీ, గడిల పెత్తనం కానీ ఎంతో మందికి అణగారిన భక్తులకు బహుజన వీరుడు చక్రవర్తి సర్దారు సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలను పురస్కరించుకొని వీరవంక మండలం కోర్కల్ గ్రామంలో నూతనంగా సర్దారు పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన సర్దారు సర్వాయి పాపన్న గౌడ్ తన తల్లిదండ్రుల కోరిక మేరకు కల్లుగీత వృత్తిని చేపట్టారు. నాడు తుష్కరులు గౌడన్నలను బెదిరించి కళ్ళు తాగి డబ్బులు చెల్లించకుండా తోటి గౌడన్నలపై దాడి చేయడానికి ప్రయత్నించిన తుష్కర సైనికులను అంతమొందించిన బహుజన చక్రవర్తి అని కొనియాడారు. ముస్లింల ఆధిపత్యాన్ని అంతమొందించే దిశగా నాడు గోల్కొండ కోటపై బహుజన జెండా ఎగరవేయాలని నిర్ణయించి తన ప్రస్థానాన్ని ప్రారంభించారని తెలిపారు. తన సొంతంగా గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని గొప్ప వీరుడు అని అన్నారు. ఈ మహనీయుడి జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. సర్దారు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు పూదరి సదానందం గౌడ్, ఉపాధ్యక్షులు పూదరి రమేష్ గౌడ్, కోశాధికారి పూదరి సతీష్ గౌడ్, ముఖ్య సలహాదారు పూదరి కొమరయ్య గౌడ్, కొండాల్ గౌడ్,
సంపత్ గౌడ్, కృష్ణ గౌడ్, అనిల్ గౌడ్, రమేష్ గౌడ్, మోహన్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ గౌడ కులస్తులు పాల్గొన్నారు. ఒక 12 మందితో స్టార్ట్ అయ్యి ఒక 12,000 మంది సభ్యులు చేరి ఆయన పెద్ద దళంగా ఏర్పడి పెద్ద పెద్ద కోటాలను, గోల్కొండ కోటాలను ఏలిన మహావీరుడు. ఆయనకు మా గౌడ సంఘం తరఫున గ్రామం గౌడ సంఘం పేరెంట్. నేను ఈ మండలంలో ఇప్పుడు ఎక్కడ లేకుండా మేము గౌడ సంఘం పేరు నిలబెట్టుకోవాలని సర్వాయి పాపన్న విగ్రహం మా సొంత డబ్బులతో కట్టుకొని ఈరోజు మేము ఆవిష్కరణ చేసుకున్నాం. ఇక మాకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష అంటూ సోదర సోదరీమణులు జరుపుకునే అత్యంత గొప్ప పండుగ రాఖీ పండుగ. అలాంటి గొప్ప పండుగను జమ్మికుంట మండలంలోని తనుగుల గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త అంబాల రజనీకాంత్ పట్టణంలోని కొత్తపల్లిలో ఉన్న స్పందన అనాథ శరణాలయంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకు ముందస్తు రాఖీ పండుగ సంబరాలు జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అంబాల రజనీకాంత్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా స్పందన అనాథ శరణాలయంలో నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష అంటూ అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఒకరికొకరు నేనున్నానని భరోసానిచ్చే గొప్ప వేడుక రాఖీ పౌర్ణమి. అలాంటి పండుగ గొప్పతనాన్ని అనాథ పిల్లలకు తెలియచెప్పి మీరు కూడా ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడుగా ఉండాలని, ఒకరికొకరు సోదరభావంతో మెలగాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని రాఖీ కట్టించి స్వీట్ తినిపించి కూల్ డ్రింక్స్ తాగించి వారితో పండుగ సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తనతో పాటు తన మిత్ర బృందం బోరుగాని వీరన్న, చిరంజీవి, సురేష్, నరేష్, రాజు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణంలోని కాకతీయ హైస్కూల్లో 2003-2004 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. 20 సంవత్సరాల క్రితం జమ్మికుంట పట్టణంలోని కాకతీయ హైస్కూల్లో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు అందరూ ఒకచోట చేరి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా 10వ తరగతి పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులకు శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం కాకతీయ విద్యా సంస్థల అధినేత సుధాకర్ రావు మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం ఉన్న విద్యా వ్యవస్థలో నేటి ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థలో అనేకమైనటువంటి మార్పులు ఉన్నాయని, పరిస్థితులకు అనుకూలంగా విద్యార్థులకు విద్యాబోధన చేయడం జరిగిందని, మా పాఠశాలలో 10వ తరగతి చదివిన విద్యార్థులు నేడు దేశ విదేశాలలో గొప్ప స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు చిన్నతనంలో చేసిన తీపి గుర్తులను నెమరు వేసుకుంటూ రోజంతా గడిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జమ్మికుంట పట్టణంలో ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు. ఇల్లంతకుంట, వినవంక మండల కేంద్రాలలో ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు. రాఖీ పండుగ వేడుకలతో సందడిగా మారిన జమ్మికుంట చౌరస్తా. వినవంక మండలంలోని వల్బాపూర్ మురికినీటి బావిగా మారిన మంచినీటి బావి. జమ్మికుంట పట్టణంలోని 2003-2004 కాకతీయ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.